ఈరోజు పాల మీగడతో నెయ్యి చేయబోతున్నాను. నేను 1.5 మంత్ నుంచి స్టోర్ చేసిన మీగడ ఇది. కొద్దిగా మిక్సీలో తీసుకొని వాటర్ యాడ్ చేస్తూ వెన్న తీసాను. వాటర్ కూడా మొత్తం పిండేసేయాలి. ఇలా స్ట్రైనర్లో వేసి మొత్తం తీస్తే నాకు ఇంత వచ్చింది. దగ్గర నాకు 1 kg వరకు వచ్చింది నెయ్యి ఈసారి. చాలా రోజులు స్టోర్ చేశాను ఇక్కడ. ప్రతిరోజు నేను మా పిల్లలకి తినిపిస్తాను. ప్రతి దాంట్లో యాడ్ చేస్తాను. సో ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్లో తీసుకున్నాను నేను నెయ్యి చేయడానికి, అడుగు అంటకూడదని చెప్పేసి. లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దు అసలు, ఎందుకంటే జల్దీ అడుగు అంటుతుంది అండ్ పొంగిపోతుంది కూడా. దగ్గరుండి కలుపుతూ మనం జాగ్రత్తగా చేసుకోవాలి నెయ్యిని. మెల్లిమెల్లిగా కరుగుతూ మనకి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది దీనికి 1 అవర్ పైగా తీసుకుంటుంది నెయ్యి చేయడానికి. సో నెయ్యి చేసేటప్పుడు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు, జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూ మెల్లిగా చేసుకోవాలి. దీంట్లో నేనేమీ మిక్స్ చేయను, ఓన్లీ వెన్న వేసి కరిగిస్తాను అంతే. అయినా సరే మా ఇంట్లో చాలా రోజులు స్టోర్ ఉంటుంది, 3-4 మంత్స్. చూడండి కొంచెం కరుగుతున్నది కదా. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే కరిగించుకోండి చాలా జాగ్రత్తగా. మీకు ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే, మీకు ఏమైనా తెలిస్తే మీరు చేసుకోండి. నేను మాత్రం ఏం యాడ్ చేయను. ఇలాచి, తమలపాకులు అలా చేస్తారు కొందరు, మీకు నచ్చితే చేసుకోండి. సో లాస్ట్కి చూడండి ఇలా అయ్యింది. దీన్ని ఇంకా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేయాలి. చేశాక లాస్ట్లో పక్కన పెట్టి చల్లారాక స్ట్రైనర్తో నెయ్యిని ఒక క్యాన్లో తీసుకున్నాను. నాకు 1 kg వరకు వచ్చింది. ఇల్లు మొత్తం చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది నెయ్యి చేస్తుంటే మాత్రం, స్వీట్ చేస్తున్నట్టు. చూడండి, ఆఫ్ చేసి స్ట్రైనర్ పెట్టేసుకుంటే అంతే, నెయ్యి రెడీ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.